ఇది క్యాబేజీ పచ్చడి అండి. ఇది పిల్లలు ఇష్టంగా తినరు, క్యాబేజీ అంటే వద్దంటారు. ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఆరోగ్యం కూడా క్యాబేజీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో వీడియోలోకి పోయి చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్యాబేజీ పచ్చడి చేస్తున్నానండి. దానికి కొద్దిగా ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేగినాక ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేగినా కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. మొత్తం వేసుకొని ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. క్యాబేజీ వేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి వడేసి పెట్టానండి క్యాబేజీ. అది వేపుకుంటున్నాను. బాగా పచ్చివాసన పోయిందా తేగాల. మళ్ళీ 2 టమాటాలు వేసానండి. టమాటాలు కూడా బాగా మగ్గాల. అర కేజీ వేసామనుకోండి క్యాబేజీ, పావు కేజీ అయిందా వేపుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోయేది ఆ క్యాబేజీ. టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలి. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర మిక్సీకి వేస్తున్నాను. ఇదిగోండి కారం ఈ విధంగా పట్టుకున్నాక క్యాబేజీ టమాటా వేసుకున్నాం కదా, అది చల్లారి పెట్టుకొని అది కూడా మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, చిన్నుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసుకుంటున్నానండి. పచ్చడి గట్టిగా అంటే వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళే వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నానండి, కొంచెం ఎక్కువే పట్టిద్ది ఆయిల్. చిన్నుల్లిపాయలు వేసుకుంటున్నాను. తిరగమాత గింజలు వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పచ్చడి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు తిరగమాతలో ఉడికించుకోవాలి. ఇవన్నీ 5 నిమిషాలు తిరగమాత వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇది వారం రోజులు ఉన్నా కూడా ఏం కాదండి. పచ్చడి వేడి నీళ్ళు వేసేసుకున్నాం కదా, చింతపండు కూడా ఉడికించుకున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.